RTI Live News. Ask for right. హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ ఆధ్వర్యంలో 11/4/2025 శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన వారిలో బీఎస్పీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ నరేందర్, శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రపు సుదర్శన్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులు కామిగండ్ల ప్రభుదాస్, టీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతూరు రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అకినపల్లి గణేష్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకటేష్, ఉపాధ్యక్షులు మాచర్ల అర్జున్, జిల్లా సీనియర్ నాయకులు కోట్ర సంపత్, జిల్లా వర్కింగ్ సెక్రటరీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవన్ డాక్టర్ స్వామి అగర్వాల్ గారు మరి స్థాపించినటువంటి శతాబ్ది భవన్లో డాక్టర్ జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని మరి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వివిధ రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి 198వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ప్రతి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని మరి భావితరాలకు మనమంతా ఒక మంచి సేవా దృక్పథాన్ని రానున్న తరాలకు ఇచ్చే విధంగా మనము మరి మన యొక్క కార్యక్రమాలు ఉండాలని చెప్పి శతాబ్ది భవన్ స్వామి అగర్వాల్ గారు ఏదైతే తన ఆశయం కోసం తను జాతి శ్రేయస్సు కోసము సబ్బండ వర్గాల కోసము ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దాదాపుగా 20 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారి సేవలు కూడా స్మరించుకుంటూ 198వ జయంతి కార్యక్రమాన్ని మరి జ్యోతిరావు పూలే ఆనాడు సబ్బండ వర్గాల కోసం, బహుజనుల కోసం, పీడిత దళిత వర్గాల కోసం ఎంతో సేవ చేసినటువంటి వారు ఆ రోజుల్లో తన భార్యను కూడా మరి సావిత్రిబాయి పూలేని కూడా చదివించి మొదటిసారిగా బహుజనుల కోసం ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్పని మహనీయుడు మరి జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే, ఆ దంపతులకు మరి ఎందుకు భారతరత్న ఇవ్వట్లేదో ప్రభుత్వం ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వము ఒకసారి ఆలోచించి భారతరత్న ఇచ్చే విధంగా మరి రానున్న జయంతి కార్యక్రమాన్ని వరకు మరి పరిశీలించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారు చేసిన సేవల్ని యావత్తు భారతదేశం అంతా పీడిత నెక్స్ట్ దళిత వర్గాలు, బహుజన వర్గాలన్నీ స్మరించుకోవాల్సినటువంటి దినము సుద్దినం. ఈరోజు వారి యొక్క సేవల్లో తప్పకుండా ప్రజా సంఘాలు అదే వివిధ పార్టీలు మరి ముందుకు తీసుకుపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్.